ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సిట్ చీఫ్ సజ్జనార్తో మాధవరం కృష్ణారావు ఫోన్లో మాట్లాడారు. అయితే తన కుమారుడు విదేశాల నుండి వచ్చాక విచారణకు హాజరవుతాడని సజ్జనార్కు తెలిపారు కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. గురువారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యలకు నోటీసులు జారీ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో రాజకీయ నేతలకు సైతం సిట్ విచారించడం మొదలుపెట్టింది. 2 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్ సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఇప్పుడు మరో ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించనుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ 2 దఫాలుగా కస్టోడియల్ ఎంక్వైరీ చేసింది. ఈ విచారణకు సంబంధించిన నివేదికను ఈ నెలాఖరులోపే దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు విచారణ రాజకీయ మలుపు తీసుకోవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సిట్ చీఫ్ సజ్జనార్తో మాధవరం కృష్ణారావు ఫోన్లో మాట్లాడారు. అయితే తన కుమారుడు విదేశాల నుండి వచ్చాక విచారణకు హాజరవుతారని సజ్జనార్కు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరికొంత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇప్పటి వరకు ఎంతమందిని విచారించింది? మరికొంతమంది బీఆర్ఎస్ నేతలకు కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు చాలా కీలకం. వాళ్ళకి నోటీసులు ఇచ్చారు, వీళ్ళకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళు రాబోతున్నారు, వీళ్ళు రాబోతున్నారు అంటూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రచారం అయితే చాలా పీక్ స్టేజ్కి వెళ్ళింది. కానీ ఫైనల్గా చూసుకుంటే మాత్రం ఎవరు సిట్ ముందుకైతే రాలేదు ఈరోజు. కానీ ఈరోజు నోటీసుల పర్వం అయితే కొనసాగుతుంది. మాధవరం కృష్ణారావుకు సంబంధించి ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో అతనికి నోటీసులు ఇవ్వడానికి సిట్ అధికారులు వెళ్ళారు. సిట్ అధికారులు నోటీసులు అందజేశారు. అయితే మాధవరం కృష్ణారావు సిప్పి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో, అంటే సిట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సజ్జనార్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చాలా స్పష్టంగా కూడా మా కుమారుడు విదేశాల్లో ఉన్నారు కాబట్టి విదేశాల నుంచి వచ్చిన తర్వాత మీరిచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో వాటికి సమాధానంగా ఇస్తాము అనేటటువంటి రిప్లైని ఇచ్చారు. అంటే పార్ట్ 1 మాధవరం కృష్ణారావు కొడుకు నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులకు తమ కుమారుడు విదేశాల్లో ఉన్నాడు అని చెప్పడంతో ఆయనకు నోటీసులు అందజేసి వెళ్ళిపోయారు. ఇది ఒకటి అయిపోయింది. కానీ నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం. జైపాల్ ఎవరైతే ఉన్నారో జైపాల్ యాదవ్కు సంబంధించి, అదేవిధంగా చీమకుర్తి లింగయ్య, వీళ్ళిద్దరికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీరిద్దరు. సో వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. ఇది నెంబర్ 2. నెంబర్ 3, కొండలరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అయినటువంటి కొండలరెడ్డికి కూడా నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. ఆ నోటీసులలో చాలా స్పష్టంగా కూడా రేపు ఉదయం 11 గంటలకు తమ ఎదుట హాజరు కావాలి అంటూ కూడా ఈ కొండలరెడ్డికి ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులలో ప్రధానంగా కూడా ఆయన సాక్షిగా, అక్యూజర్ పర్సన్గా కాదు,
ఇక్కడ ఇది టెక్నికల్గా మనం చూసుకుంటే మాత్రం సాక్షిగా ఎందుకు సాక్షిగా కొండలరెడ్డికి ఈ నోటీసులు ఇచ్చారు అనుకుంటే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి ఫోన్లతో పాటు కొండలరెడ్డి ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేటటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే అదే కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యంలోనే కొంత కీలకమైనటువంటి సమాచారమే సిట్ దగ్గర ఉంది. ఆ సిట్ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అందులో కొండలరెడ్డి ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో అంటే కొండలరెడ్డి వాడేటటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ని కూడా ట్యాప్ చేసినట్టుగా గుర్తించారు సిట్ అధికారులు. అందులో మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం అప్పట్లో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మీకు ఎక్కడైనా అనుమానం వచ్చిందా, మీకు ఎలా అనుమానం వచ్చింది అనే దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా కొండలరెడ్డి దగ్గర నుంచి రేపు రికార్డు చేయబోతున్నారు. కేవలం విచారణ మాత్రమే కాదు, ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసుల ఉద్దేశం ఒకటే, రేపు వచ్చి మాకు మీ వర్షన్ అనేది రికార్డు చేయడానికి మీరు సహకరించాలి అనేటటువంటి భాగంగానే రేపు కొండలరెడ్డిని అయితే సిట్ అధికారులు పిలిపించబోతున్నారు. ఆయన రేపు వస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మళ్ళీ వాయిదా తీసుకోవడం ఇవన్నీ ఏమి జరగవు. ఖచ్చితంగా రేపు కొండలరెడ్డి సిట్ అధికారులు అంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ప్రత్యేక సిట్ టీం ఎవరైతే ఉన్నారో వారు రేపు కొండలరెడ్డిని అయితే విచారించబోతున్నారు. అక్కడ ఒకటి ఎన్నికల సమయంలో దొరికినటువంటి డబ్బులు, దానితో పాటు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది, ఏం మాట్లాడింది, అది మెయిన్. సో ఆ మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా వినడం జరిగింది అనేటటువంటి వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ఆయన కూడా చెప్పారు, నా ఫోన్నే విన్నారు, నా ఫోన్నే ట్యాప్ చేశారు అనేటటువంటి విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే బహిరంగంగానే చెప్తూ వచ్చారు. అలా చెప్పిన తర్వాత ఈయన అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక ఫాస్ట్గా కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైంది. సో అది అలా జరుగుతూ ఉంది. రేపు కొండలరెడ్డి సిట్ అధికారుల ఎదుట 11 గంటలకు హాజరు కాబోతున్నారు. ఇది థర్డ్ పార్ట్. అంటే ఈ 3 పరిణామాలు అయితే ఈరోజు చోటు చేసుకున్నాయి. అండ్ మెయిన్గా చూసుకుంటే మాత్రము ఈరోజు పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు రాబోతున్నారు, లేకపోతే మాధవరం కృష్ణారావుకి సంబంధించినటువంటి కొడుకు ఈరోజు హాజరు కాబోతున్నారు. ఇలా అనే ప్రచారాలు అయితే ఈరోజు చాలా వరకు కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయాయి. కానీ అవన్నీ కూడా ఫేక్, అవన్నీ కూడా ఎక్కడా కూడా ఏమీ లేదు. ఈరోజు హాజరవుతున్నారు, ఈరోజు వచ్చారు, ఇవన్నీ కూడా ఏమీ జరగలేదు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. స్టిల్ ఈరోజు మాత్రం అఫీషియల్గా బయటకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరు హాజరకాలి. కానీ రేపు మాత్రం కీలకమైనటువంటి డే అంటారు కదా, ఖచ్చితంగా గురువారం సిట్ అధికారులు ఒక స్పెషల్ పర్సన్ని విచారించబోతున్నారు, అదే కొండలరెడ్డి. ఎందుకంటే ఇప్పటివరకు కూడా కొండలరెడ్డి పేరు ఎక్కడ బయటికి రాలేదు. అందులోనూ సీఎంకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పిలిపించి విచారించడం అనేది చాలా కీలకం. అందులో భాగంగానే రేపు కొండలరెడ్డిని విచారించబోతున్నారు. వన్స్ ఆయన విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. అయితే గత కొన్ని రోజుల నుంచి మనం చూసుకుంటే దీపిక, హరీష్ రావుకు నోటీసులు ఇస్తారు, కేటీఆర్కు నోటీసులు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా కేసీఆర్ కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు అంటూ కూడా ప్రచారాలు జరిగాయి. జస్ట్ అదంతా కూడా గాల్లో మాటల్లాగే అవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. కానీ అది ఎంతవరకు నిజమా ఏంటనేది మాత్రం తెలియదు. కానీ ఇప్పటి వరకు స్టిల్ డేట్ నో, ఇప్పుడు ఈ టైం వరకు చూసుకుంటే మాత్రం ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు 1, 2, 3, 4, 5 ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా నోటీసులు అయితే ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇలా వారికి మాత్రమే నోటీసుల పర్వం మొదలైంది. అందులో భాగంగానే జయపాల్ యాదవ్ కావచ్చు, లేకపోతే లింగయ్య కావచ్చు, వాళ్ళకు కూడా నోటీసులు సిట్ అధికారులు సర్వ్ చేశారు. కాబట్టి రేపు వాళ్ళను విచారించబోతున్నారు, దానితో పాటు కొండలరెడ్డిని కూడా విచారించబోతున్నారు. కాబట్టి మరి సజ్జనర్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు? ఇప్పటికే మాధవరం కృష్ణారావుకు సంబంధించి ఆయన సజ్జనర్తో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి మా కుమారుడు రావడానికి కాస్త లేట్ అవుతుంది, వచ్చిన తర్వాత మాత్రం మీకు సహకరిస్తాము అనేటటువంటి సమాచారాన్ని మాధవరం కృష్ణారావు తన కొడుకు తరపున సజ్జనర్కు ఇన్ఫర్మేషన్ అయితే చేరవేశారు. సో అది వెళ్ళండి, దానికి ఎవరికైనా యాక్సెప్ట్ చేశారు. ఖచ్చితంగా కూడా ఇక్కడ ఇండియాలో ఉన్నారా లేరా అనేది పోలీసులకు తెలుసుకోవడం చాలా చిన్న విషయం. కానీ
లేరు కాబట్టి వచ్చిన తర్వాత ఓకే వెల్ అండ్ గుడ్ అని అయితే సిపి సజ్జలు చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇది ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు. ఇక పైన రేపు జరగబోయేది అనేది కూడా చూసుకున్నాము. రేపు ఏం లేదు, కొండలరెడ్డి రాబోతున్నారు. ఆయన స్టేట్మెంట్ అంటే కోర్టుకు సమర్పించేటటువంటి ఆధారాలు ఏవైతే ఉంటాయో ఆ ఆధారాలన్నింటినీ కూడా సమర్పించాలనుకుంటే ఆన్ రికార్డ్ ఎవిడెన్స్లు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఆన్ రికార్డ్ ఎవిడెన్స్లు కావాలనుకుంటే వీళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్తో పాటు వీళ్ళు పోలీసులు అంటే సిట్ అధికారులు సేకరించినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో, అంటే ప్రధానంగా చూసుకుంటే మాత్రము మూసీ నది కావచ్చు, వికారాబాద్ ఫారెస్ట్ కావచ్చు, అక్కడ సేకరించినటువంటి అంటే పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉంటాయో, అది పెన్ డ్రైవ్లు కావచ్చు, హార్డ్ డిస్క్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర పరికరాలు కావచ్చు, అవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్లో దొరికినటువంటి వాటన్నిటిని కూడా సేకరించారు. ఆ ఎవిడెన్స్లు అన్నింటినీ కూడా చాలా కష్టం మీద కొన్నిటిని మాత్రమే రికవరీ అయితే చేయగలిగారు. అలా చేసినటువంటి రికవరీ చేసినటువంటి వాటిని ఇప్పుడు ఎవిడెన్స్ల కింద పనికొస్తాయి కాబట్టి మావోయిస్టుల పేరు చెప్పుకొని, అంటే అప్పుడు ఏదైతే సిట్ అధికారులు ఇప్పుడు సేకరించినటువంటి ఎవిడెన్స్లలో దొరికినటువంటి ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫోన్ నెంబర్లు అన్నింటినీ కూడా అప్పట్లో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఏదైతే రివ్యూ కమిటీ ఉంటుందో, అంటే రివ్యూ కమిటీ అంటే మీన్స్ వీళ్ళు ఎస్ఐబి దగ్గర నుంచి వచ్చేటటువంటి ఫోన్ నెంబర్స్, అంటే పలానా మావోయిస్టు నెంబరు ఇది, ఈ నెంబర్ని మేము ట్రాక్ చేయాలనుకుంటున్నాము, ఆ ఆడియోని వినాలనుకుంటున్నాము అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ఎస్ఐబి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని రివ్యూ కమిటీ ఏదైతే ఉంటారో దాన్ని పాస్ చేయాలి. దాని అంతటిని కూడా ఓకే చేయాలి. అలా ఓకే చేయడానికి వాళ్ళు ఎప్పుడైతే యాక్సెప్టెన్సీ ఇస్తారో అప్పుడు మాత్రమే వాయిస్ అంతటిని కూడా రికార్డింగ్ వెళ్ళడానికి, వాయిస్ అంతటిని కూడా వినడానికి ఆప్షన్ ఉంటుంది. మరి ఎలా ఇచ్చారు, ఏ విధంగా కూడా అప్పట్లో ఉన్నటువంటి రివ్యూ కమిటీ ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ రివ్యూ కమిటీ వేశారు, విచారించారు. కానీ వాళ్ళు చెప్పినటువంటి రివ్యూ కమిటీ చెప్పినటువంటి సమాధానం ఏంటి, అప్పట్లో మాకు ఇది కరెక్టా అవునా కాదా అని తెలుసుకోవడానికి అంతటి మ్యాన్ పవర్ మా దగ్గర లేదు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు అప్పుడు చెప్పినట్టుగా కూడా సమాచారం. సో ఇదంతా కూడా ఓవరాల్గా గడిచిపోయింది. అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతే ఉందో అది జరిగింది. నెంబర్ 1 జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరి ఫోన్ నెంబర్లను విన్నారు, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, లేకపోతే జర్నలిస్టులు ఉన్నారు, పారిశ్రామికవేత్తలు, లేకపోతే కొంత సొంత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, వీళ్ళందరూ కూడా చాలామంది కూడా ఒక్కొక్కరిగా ఉన్నారు. సో వాళ్ళందరిలో ప్రధానంగా కూడా ఆ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని అప్పట్లోనే బహిరంగ కూడా బండి సంజయ్ బయటపెట్టారు. దాంతోపాటు రేవంత్ రెడ్డి కూడా బయటికి చెప్పారు. ఇలా బండి సంజయ్ చెప్పడంతో ఒకసారిగా అప్పట్లో ఈ టాపిక్ అంతా కూడా మా ఫోన్లు వింటున్నారు, బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా మొబైల్స్ నెంబర్స్ ఫోన్లు అన్నింటిని కూడా ట్యాప్ చేశారు, ఖచ్చితంగా మా ఫోన్లు అన్నింటిని కూడా వింటున్నారు అనేటటువంటి విషయాన్ని బీజేపీ నుంచి చూసుకుంటే మాత్రం బండి సంజయ్ చెప్పారు. అదే విధంగా కూడా రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. కాబట్టి వాళ్ళు చెప్పింది ఇప్పుడు నిజమవుతుంది. సో ఇలా నిజమవుతున్నటువంటి ఈ వ్యవహారాలకు కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సేకరించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మరి సిట్ అధికారులు సేకరించలేదా అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలిస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన వాటిని ఎవరెవరిది విన్నారు అనేది మాత్రం ఎక్కడ కూడా బయటికి రాదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే బిజినెస్కి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇలా అనేక రకాలమైనటువంటి కోణాలు అయితే బయటకు వచ్చాయి. కానీ అన్నీ రావడం ఒక ఎత్తు, పొలిటికల్గా టర్న్ తీసుకోవడం అనేది ఒక ఎత్తు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే మాత్రం ఏదో జరగబోతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏదో కీలకమైనటువంటి స్టెప్ అయితే సిట్ అధికారులు తీసుకోబోతున్నారు. అందులో భాగంగానే కొండలరెడ్డికి నోటీసులు ఇచ్చారు. రేపు విచారించబోతున్నారు. దీపిక. రైట్ మధు, థ్యాంక్ యూ.